హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు మజ్జిగ పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. మజ్జిగ పులుసు చిక్కగా రావడం కోసము ఇలాగా ఇందులోకి గిన్నెలో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని ఇలా నానబెట్టుకోవాలి. మనం మజ్జిగ పులుసు చిక్కదనం కోసము ఇలా ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నాక మన కాయగూర ముక్కలన్నీ ఇలా కోసుకుని పెట్టుకోవాలి. ఎన్ని ముక్కలు వేసుకున్నా ఈ మజ్జిగ పులుసు బాగుంటుంది. ఈరోజు మాకు ఆనపకాయ, వంకాయలు, ములక్కడ మిస్ అయ్యింది. దాని బదులు నేను క్యారెట్, బంగాళదుంపలు కూడా వేసుకున్నాను. ఇలాగా బాండీ పెట్టుకుని వాటర్ వేసుకుని అందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు, క్యారెట్, టమాటా, బెండకాయలు, పచ్చిమిరపకాయ చీరుకులు, ఉల్లిపాయలు ఇలా అన్ని ముక్కలు వేసుకోవాలన్నమాట. ఎన్ని ముక్కలు వేసుకున్నా ఈ మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, కారము వేసుకోవాలి. వేసుకుని ఈ ముక్కలన్నీ మనము బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాము. ఆ ఉడికే లోపల మనము దీనిని నానబెట్టుకున్న ఈ శనగపప్పు, బియ్యము మిశ్రమాన్ని మెత్తగా పట్టుకుందాము. మెత్తగా మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఈ మెత్తగా ఆడుకున్న దానిని మనం మజ్జిగలో కలుపుకోవాలన్నమాట. ఈ మజ్జిగ మనము మేకడ తీసేస్తాము కదండి, ఆ మజ్జిగ అనమాట. ఆ మజ్జిగను వెన్నపూస తీసాక ఇలా మజ్జిగలో ఈ ఆడుకున్న మిశ్రమాన్ని కలుపుకుని ఇలా మనం ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెము పుల్లగా ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మజ్జిగ పులుసు. ఇందులో ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు రోగనిరోధక శక్తి కూడా ఉంటుంది. ఈ మజ్జిగ పులుసు వల్ల చాలా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ మిగిలిన ఈ మజ్జిగ చేసుకున్నప్పుడల్లా వెన్నపూస తీసాక నేను ఇలా మజ్జిగ పులుసు అయినా చేసుకుంటాను, మైసూర్ బొండాలను వేసుకుంటాను, మజ్జిగలో అట్లను కూడా వేసుకున్నా బాగుంటుంది. ఇందులో బియ్యం నానబెట్టుకుని అట్లు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడే మనము చెట్టు నుంచి ఫ్రెష్గా కోసుకొచ్చిన కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను ఈరోజే ఫ్రెష్గా కాసుకున్న నేతితో నేను ఈ మజ్జిగ పులుసు తాలింపు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా నేతితో తాలింపు అయితేనే ఈ మజ్జిగ పులుసు చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని ఇప్పుడు కచ్చాబచ్చాగా దంచుకొని వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేయించుకొని ఎండుమిరకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. లాస్ట్లో మనము మజ్జిగ పులుసు తాలింపుడు చిన్న అల్లం ముక్క వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. అలా అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మన పోపు ఏగుతుంది బాగా. ఇలా పోపు వేయించుకున్న తర్వాత మనము మజ్జిగను పక్కన పెట్టుకుని మరిగించుకుంటే చూడండి తాలింపు ఇలా రావాలి సౌండ్. ఎంతో టేస్టీ మజ్జిగ పులుసు రెడీ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ మజ్జిగ పులుసు. నాకు ఈ ముక్కలతో తినడం అంటే మజ్జిగ పులుసు చాలా చాలా నచ్చుతుంది. మన బాడీకి అన్ని రకాల పోషకాలు ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా ముక్కలతో కాసుకుని మజ్జిగ పులుసు చేసుకున్న